ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు 23 మ్యాచ్లు జరిగాయి. దీంతో ప్లే ఆఫ్స్ లెక్కలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్లోని మొత్తం 10 జట్టు కనీసం 3 మ్యాచ్లు ఆడగా గరిష్టంగా 5 మ్యాచ్లు ఆడాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఈ సీజన్లో వింతగా కదులుతోంది. 5 సార్లు ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో పాటు గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు చివరి 3 స్థానాల్లో ఉన్నాడు. 3 జట్లు 5 మ్యాచ్ల తర్వాత చెరో 4 ఓటములు చవిచూశాయి. చెరో 2 పాయింట్లను మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ 3 జట్లకు సంబంధించి నికర్ రన్ రేట్ మైనస్లో ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చేరుకోవడానికి ఎన్ని మ్యాచ్లు గెలవాలి, ఎన్ని పాయింట్లు అవసరం? నిజానికి ప్రతి సీజన్లో ఈ లెక్కలు మారిపోతుంటాయి. అయితే 8 మ్యాచ్ల్లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందని భావిస్తున్నారు. 14 పాయింట్లు ఉన్న జట్లు కూడా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించడం కూడా చాలాసార్లు కనిపించింది. ఒక్కోసారి 12 పాయింట్లతో కూడా ప్లే ఆఫ్స్ కు చేరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది నికర రన్ రేట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ 3 జట్లు ప్లే ఆఫ్స్ చేరాలి అంటే మిగిలిన 9 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలవాలి. ఇప్పుడున్న చెన్నై టీంను చూస్తే అది అవ్వని పని అనే చెప్పాలి. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే టీం బాగున్నా అత్యంత దారుణంగా బ్యాటింగ్ చేయడం ఎస్ఆర్హెచ్ కు నష్టం కలిగించింది. సరైన బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఇక ముంబై విషయానికి వస్తే ఆ జట్టుకు ప్రధాన బలహీనత కెప్టెన్సీ అనే చెప్పాలి. మంచి బౌలింగ్, బ్యాటింగ్ అన్ని కలిసి ఉన్న జట్టుగా పేరున్న ముంబై హార్దిక్ నాయకత్వంలో సెమీస్ కు చేరే అవకాశం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పటికే మొదటి 4 స్థానాల కోసం గుజరాత్, ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ పాగా వేశాయి. వీటికి తోసి లక్నో కూడా మంచి ఫామ్ లో ఉండడం ఇక ఈ 3 జట్లు పెద్ద నష్టమనే చెప్పాలి. అయితే టీ20లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు కాబట్టి ఏదో ఒక జట్టు అయితే పక్కాగా ప్లే ఆఫ్స్ కు వచ్చే ఛాన్స్ కూడా ఉందని ఆ జట్ల ప్లాన్ కామెంట్ చేస్తున్నారు. అయితే టీ20లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు కాబట్టి ఏదో ఒక జట్టు అయితే పక్కాగా ప్లే ఆఫ్స్ కు వచ్చే ఛాన్స్ కూడా ఉందని ఆ జట్ల ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ 3 జట్లు సెమీస్ కు వెళ్తారా లేదా అని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.